ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక కవిత చెప్తాను, కంగారు పడకండి. అంటే మర్చిపోయాను అనమాట ఒక్క నిమిషం. రోగం ఉన్నవాడు రోగి, జ్ఞానం ఉన్నవాడు యోగి, ఒళ్ళుని ఇల్లుని గుల్ల చేయకండి తాగి. ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరిలో ఉంటుంది టాలెంట్ దాగి. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ట్రోడ్. ఫ్రైడే మార్నింగ్ ఆర్టీసీ రోడ్ లో సినిమా చూసి ఎదురుగా ఉన్న బావచ్చిలో బిర్యానీ తింటే అబ్బా కిక్కే వెరబ్బా. జాగ్రత్త, మరో 2-3 లెగ్ పీసులు తగ్గించు. మీకోసం ఉంచుతానండి. థ్యాంక్ యూ. పీ ఫర్ పంజాగుట్ట. మీకు ఎప్పుడైనా మైండ్ పని చేయకుంటే పక్కన శ్మశానం ఉంటుంది, కాసేపు వెళ్ళి కూర్చుంటే అంతా సెట్ అవుతుంది. మొత్తానికి పోయింది. మాట్లాడుతూ ఉంటా వాళ్ళందరితో. కుక్కలు ఉంటాయి రాత్రిపూట, జాగ్రత్త. ఆర్ఫర్ రెత్తిఫైల్ బస్ స్టాండ్. ఒక చిప్ప పట్టుకొని 4 రోజులు కూర్చుంటే ఆటోమేటిక్ గా అమ్మని అయిపోవచ్చు. ఎక్కడున్నా బస్ స్టాప్? సికింద్రాబాద్. వెళ్ళావా? ఓ వెళ్ళావా? ఓకే ఓకే. ఎక్స్పీరియన్స్. బాబ్. ఎర్రగడ్డ హాస్పిటల్. అనుకున్నా. స్వచ్ఛమైన నవ్వులు, కల్మషం లేని మనసులు అక్కడే దొరుకుతాయి. సూపర్ చెప్పావమ్మా. ఈ ప్రపంచంలో ఉన్న ఈ కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఏవీ తెలియదు, హ్యాపీగా ఉంటారు అక్కడైతే. సూపర్, థ్యాంక్ యూ. ఎస్ఆర్ నగర్. అలా సాయంత్రం 7 గంటలకి గర్ల్స్ హాస్టల్ తోటి తిరిగితే అబ్బా ఏముంటారా, గుండె జారిపోతారా బాబు. అలా తిరిగితే చెప్పులు అరుగుతాయో, దానికి కన్నాలు పడతాయి తప్ప నీకేం వర్కౌట్ అవ్వదు. గర్ల్స్ హాస్టల్ తోటి తిరిగితే చెంపలు తప్ప ఏమి రావు సార్. అదే నేను అంటున్నా. అమ్మాయి కూడా అందుకే ఇంత బక్క చిక్కిపోయి ఎక్కువ తిరగనన్నా. నేను మా ఊరికి చాలా ఇచ్చాను సార్, వీళ్ళు ఎవరు ఇవ్వలేదు, అందుకే ఉన్నారు. నువ్వు మరీ ఎక్కువ ఇచ్చేసినట్టు, నువ్వు మరీ బక్క చిక్కిపోయావు. అదే సార్, అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా అలవాటు సార్. ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. లాస్ట్ ఇయర్ మొత్తం మారిపోతావులే. ఎన్ని సబ్జెక్టులు లేవు సార్. అసలు ఏది పాస్ అవ్వలేదా? అంటే ఏది ఫెయిల్ అవ్వలేదు. ఏది ఫెయిల్ అవ్వలేదు ఇంతవరకు. నాకు దూరం కూర్చోండి అబ్బాయికి. ఎక్స్ప్రెస్ లో లాస్ట్ లెటర్ ఎస్ అనుకోవచ్చు, కానీ బట్ నాట్ లీస్ట్. ఎందుకంటే గొప్పలు మహాన్ భావులు అందరూ ఎస్ఆర్ నగర్ లోనే ఉంటారు, ఎందుకంటే నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి. నేను కూడా పెరిగింది అక్కడే కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. కరెక్టే, వండర్ఫుల్. సో మీ తెలివితేటలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా అంతే తెలివైన వాడు. సో ఏం చేశాడంటే, ఓ రోజు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అమ్మ ఒకసారి తొందర రా అమ్మా అని. ఏమైంది రా అంటే, కాళ్ళకు అడ్డం వచ్చిందని నిచ్చెన్ని తన్నాను, అది కింద పడిపోయింది, తొందర రా దాన్ని నించో పెడదాను. అరే నాకు పని ఉందిరా, నేను రాలేను కానీ నాన్నని పిల్లని. నాన్నకు తెలుసమ్మా, నాన్న కూడా తెలుసని. మరి నాన్నకు తెలిస్తే నాన్ననే పిలవచ్చు అంటే, నాన్నే అమ్మ పైన ఏళ్ళాడుతున్నాడు గాలిలో. సో అలా చావు కబురు చల్లగా ఎప్పుడని చెప్పారా మీరు? ఒకరోజు కాలేజ్ లో యాన్యువల్ డే ఫెస్ట్ అవుతుంది అని చెప్పారు. అయితే దానికి పెద్ద సెలబ్రిటీని తెస్తున్నా అని చెప్పారు. అయితే నేను సెలబ్రిటీ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తీరా చూస్తే అదొక సంపూర్ణేష్ బాబు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడిని తెస్తున్నారని చెప్పారు. ఆయనతో మాట్లాడామా? ఫస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే లైట్ తీసుకున్నాను, ఇంకా తర్వాత ఫెస్ట్ కు వెళ్ళలేదు. నేను షోకి వచ్చేటప్పుడు లంచ్ బ్రేక్ లో చికెన్ బిర్యానీ పెడతారంటే తీరా వచ్చాక పప్పన్నం పెట్టారు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమైనా సంబంధం ఉందా? నేను ఏం క్వశ్చన్ అడిగా? చావు కబురు ఎలా ఉంటుందో చెప్పు అన్న. దానికి బిర్యానీకి పప్పన్నకి ఏంటి సంబంధం? నేను ఎక్స్పెక్ట్ చేశాను లంచ్ బ్రేక్ లో బిర్యానీ పెడతారని. ప్రతి సబ్జెక్టు పాస్ అయితే ఇలాగే ఉంటుంది. అదొక మానసిక ఆందోళన కలుగుతుంది నీకు. ఇంకెప్పుడు అలాంటివి చేయకు. ఒకరోజు క్రికెట్ ఆడుతూ ఉంటే బాల్ వచ్చి చాలా చోట తగిలింది. తర్వాత చెప్పారు అది కరకు బాల్ అని. ఏం బాల్? కార్క్ బాల్ అని చెప్పారు. గాడు పెట్టకపోతే నేను ఏ గాడు ఆపలేడని చెప్పి. గాడ్డే నీకు గాడు భయ్యా. నేను స్నానం చేయడం హెయిర్ వాష్ చేసుకుందామని వాష్రూమ్ వెళ్ళినా అన్న. అయితే మా మమ్మీ చెప్పింది కుంకుడు షాంపూ ఉంటది రాడా, తీసుకొని వెళ్ళిపో, ఒక బాక్స్ లో పెట్టినా అని చెప్తుంది. పోయేసరికి స్నానం చేసిన ఆరామ్సే చేసేసి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ అంటుంది, అరే కుంకుడు షాంపూ తీసుకోకుండా ఎటువైనా రా స్నానం చేసినావు అంటే,
అప్పుడు నాకు అర్థమైంది అది కుంకుడుగా తీసుకోలేదు, నేను వాష్రూమ్ అడిగే అది ఉంటాయి కదా అది తీసుకొని స్నానం చేసిన. అప్పటి నుంచి ఇరుక్కున్న జుట్టు కదలట్లేదంట. వాళ్ళ ఇంట్లో హ్యాంగర్లు అవన్నీ హ్యాంగ్ చేసుకుంటున్నారు. మై నేమ్ ఇస్ విజు. మై నేమ్ ఇస్ విజ్జు గారు. ఏం చేస్తుంటారు? నాది బీటెక్ అయిపోయింది. ఓ వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక రోజు మా అంకుల్ వచ్చేసి మా ఆంటీకి నాకు షర్ట్ తెచ్చి పెట్టవా అంటే మా ఆంటీ మెల్లిగా వచ్చి టీ షర్ట్ ఇస్తుంది. ఏంటి నువ్వేంటి నేను షర్ట్ అడిగితే నువ్వు టీ షర్ట్ ఇచ్చావేంటి అంటే అదేం లేదండి ఇప్పుడు వరకు షర్ట్ ఐరన్ చేస్తుంటే కాలిపోయింది అందుకే టీ షర్ట్ తెచ్చిచ్చాను అని చెప్పి చావుకప్పుడు చల్లగా చెప్పింది. జాన్ నేను నీకేమన్యాయం చేశాను జాన్? చాలా అద్భుతాలు చేశారు మీరు. వండర్ఫుల్. ఇలా కాదు, దీనికి పనిష్మెంట్ గా మీరు ఇప్పుడు పాట పాడతారు. పాడు గజాలా. ఏమన్నావు? నేనేమన్నాను? ఏమనట్లేదని ఏమన్నారు? పాట ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడి భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడి రాగం వేరు చిన్ని చిన్ని యాసే సిరి వెన్నెల్లో నా పూసే యాసే ఒక మాయే రెండో లైన్ నుంచి మింగేశావు. యాక్చువల్లీ బాత్రూమ్ సింగర్ నేను, సో నాకు అంతగా రాదు. బాత్రూమ్ సింగరే ఇంత బాగా పాడితే ఆహా, ఆరు బయట ఇంకా బాగా పాడుతున్నారు మీరైతే. ఈసారి నుంచి ఎవ్వడు ఆన్సర్ పేలకపోయినా అడుగు పనిష్మెంట్ ఉంటుంది. ఒక అతను సెలూన్ కి వచ్చాడు, క్యాప్ పెట్టుకొని వచ్చి కటింగ్ చేయాలి నీట్ గా అంటే ఉన్నాడు. తీరా క్యాప్ తీసాక తీరా చూస్తే మధ్యలో 4 ఎంటికలు. సాధారణంగా క్యాప్ పెట్టి కటింగ్ చేయించుకుంటారు తెలుసా నీకు? గిన్నె గాని క్యాప్ గాని పెట్టుకుని ఇట్లా రౌండ్ కొడితే ఇది వస్తుంది. ఏమో తెలియదు, ఆయన క్యాప్ తీయమంటే క్యాప్ తీసి నీ పక్కన ఉన్న అడుగు చెప్తారు కరెక్ట్ గా వస్తుంది. ఒకసారి కాటమరాడు టికెట్లు బుక్ చేసుకున్నాం. అయితే ప్రసాద్ ఐమాక్ థియేటర్ కి వెళ్ళినాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళేసరికి లాస్ట్ మినిట్ లో మా ఫ్రెండ్ చెప్పిండు అవి దిల్షునగర్ టికెట్లు అని. చెప్పు ఏం పనిష్మెంట్? ఏ పాట కావాలి? టీజే సాంగ్స్. గున్నా గున్నా మామిడి అవే వచ్చా? అవే చెప్పులు సినిమా పాటకేసి. ఓకే మంచి హిప్ హాప్ యువర్ రాక్స్ చూడ. నాకు తెలిసి అండ్ డెఫినెట్లీ నేను ఇప్పటివరకు పుట్టి పెరిగి ఇలాంటి డాన్స్ చూడలేదు నిజం. ఈ పాటలో ఉన్న అల్లు అర్జున్ శృతి అసలు కనుక ఈ డాన్స్ చూస్తే 3 రోజులు బాధపడతారు బాత్రూంలో. అండ్ సూపర్ అద్భుతం నాన్న. అంటే అది నా భూతం నా భవిష్యత్. ఒకవేళ కాపీ కొడదాం అనుకుని రివైండ్ చేసి చూసినా కూడా దొరకట్లేదు. ఇక్కడ ఒకసారి వేసింది మళ్ళీ వేయట్లేదు ఆయన. అన్నిటికంటే
ఈత కొట్టు స్టెప్ ఒకటి వేసో చూసా బాబా ఏం చేస్తాడా వేవేమని చేస్తాడా అనుకున్నా ఏం లేదు ముందు బాగుండే. వండర్ఫుల్, సూపర్ బ్రదర్. ఓ రోజు నేను జిఎఫ్ తో చార్జ్ చేస్తున్నా, నాశనం. తను రిప్లై ఇయ్యలే. 2 hours తర్వాత రిప్లై వచ్చింది. డే మొత్తం చార్జ్ చేసిన తర్వాత తెలిసింది అది నా జిఎఫ్ కాదు, నా బామ్మ అని. తప్పే ఉంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నా వైఫ్ నీకా? నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను, వాడంటేనే నాకు ఇష్టం అని చెప్పటం. ఏం కావాలి పనిష్మెంట్? నీకు కాదు భయ్యా, మాకు కదా పనిష్మెంట్. డాన్స్ చాలు పాపం, ఇప్పుడే వేసాడు. డైలాగ్ జోక్ చెప్తాను. జోకా? నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కేఫ్కి వెళ్ళాము. ఇద్దరం ఒక సమోసా ఆర్డర్ చేసాము. సో నేను తింటున్నాను, తను మాత్రం లోపల కుర్మా తింటుంది. సో ఏంటి అలా తింటున్నావు అంటే నేను బయట ఫుడ్ ఎక్కువ తిన్నా అని చెప్పి. పర్లేదా? వర్కౌట్ అయితా? ఇంకోట? సో న్యూటన్ 4th లా, ఫర్ ఎవ్రీ మేల్ యాక్షన్ దెర్ ఈస్ ఎ ఫీమేల్ ఓవర్ యాక్షన్. బతికిపోయా భయ్యా. జోకర్ ముందే చెప్పేవాళ్ళు, అది కుంభేసేవాళ్ళు వాళ్ళందరూ కలిసి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. యాక్చువల్ గా ఒక రోజు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావా? ఉంది సైడ్ లో ఉన్నాయి. చెప్పండి. యాక్చువల్ గా ఒక రోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నేను. ఆఫ్టర్నూన్ బాగా మంచిగా తిన్నాను. ఇంకా తర్వాత అర్జెంట్ గా తిర్రి వచ్చింది. ఆ తిర్రి వచ్చింది, అడిగితే బాత్రూమ్ చూపించాడు. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత వాటర్ వస్తలేవురా అని చెప్పాడు. ఏం పనిష్మెంట్ తీసుకున్నాం మనం అందరం? ఇలాంటి పరిస్థితి వాటర్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఉంటుంది నీకు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఒక రోజు రూమ్ లో ఫ్రెండ్స్ అందరం చికెన్ చేసుకుందాం అనుకున్నాం. చికెన్ తెచ్చాం, అంతా రెడీ అయిన తర్వాత గ్యాస్ లేదన్నారు, ఉప్పేసుకొని తినేసాం. కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మాయిలు వేరే ఉప్పు కారేసి తినేసారా? మా తల్లే. కాలేజీలో వేరే ఫ్రెండ్ కానీ టిఫిన్ నేను తింటుంటే నా పక్కన ఫ్రెండ్ అలాగే చూస్తుంటే ఏమైందో అలా చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్, జాగ్రత్త వినండి. వాడు తింటున్నప్పుడు బొద్దింక పడితే అలా, ఇప్పుడు ఐటమ్ సాంగ్ లాస్ట్ ఫైట్ వస్తుంది, జాగ్రత్త. బొద్దింక పడిందని అలాగే పెట్టేస్తే దాన్ని వచ్చి నువ్వు తింటున్నావు. ఇది ది బిగినింగ్, కంక్లూజన్ వేరేది ఉంటుంది. ఆ బొద్దింక నీకు వచ్చిందో లేదా అని నేను చూస్తున్నా అంటున్నా. ఆయన మహత్ కార్యం చేసినట్టుగా నేను చెప్పేసాను, అయిపోయింది. ఏంటి ఎవరు నవ్వలేదు? తప్పదు నాన్న, పనిష్మెంట్ దా. డెఫినెట్లీ నీకు కాదు పనిష్మెంట్. వండర్ఫుల్, సూపర్. ఒక రోజు మా అన్నయ్య ఫోన్ చేసి బామ పోయింది అన్నాడు. ఎవరు? మా అన్నయ్య. ఎవరు పోయారు? బామ. ఇక్కడ బకెట్. మా అన్నయ్య ఫోన్ చేసి బామ పోయింది అన్నాడు. నేను ఇంకా పైకి పోయింది అనుకున్నా, కానీ కోపంతో వాళ్ళ ఇంకో కొడుకు దగ్గరికి పోయిందంట.
హలో ప్రదీప్, దిస్ ఇస్ ప్రణయ్, దిస్ ఇస్ పృథ్వీ. ముందే పేరు చెప్పావు, హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ పేరు చెప్పినట్టున్నాడు. నిజం చెప్పు, ఆలోచించుకుని చెప్పు, టైం ఇస్తా. నీ పేరేంటి? పృథ్వీ. మామ రిజల్ట్స్ వచ్చాయి అని మార్నింగ్ ఫ్రెండ్ కాల్ చేశాడు. అయితే మామ ఎన్ని పాస్ రా అంటే, మామ అందరు పాస్ మామ అంటే, నా రిజల్ట్ ఎంత రా అంటే, నువ్వు తప్ప అందరు పాస్ అయ్యారా. హలో హలో, చాలా పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ ఉందని చెప్పి రాత్రి మొత్తం అంతా చిట్స్ ప్రిపేర్ చేసి పోతే నెక్స్ట్ డే వేరే ఎగ్జామ్ అని తెలిసి రాసేయచ్చుగా, అవే రాయొచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. అమ్మాయి కదా ప్రాబ్లమే. అయ్యప్ప లేదనమ్మా, మిమ్మల్ని డౌట్ పడరు ఎవరు. మా లాంటి ఎలా మోహన్ జరగ ఈడేదో ఎట్టుంటాడు, ఈడే అది మా దగ్గరికి వస్తారు ఎలాగో. ఒకరోజు మా సార్ నన్ను సీరియస్ గా ఒక క్వశ్చన్ వేశాడు. అదే నువ్వు సీఎం అయి ఉంటే 2 minutes లో ప్రజలకు ఏం చేసేవాడు అని అడిగాడు. సార్ నేను 2 minutes లో ప్రజలకు ఏం చేసేవాడు అంటే మ్యాగీ చేసి పెట్టాడు అన్నాను. ఓకే, సూపర్, వండర్ఫుల్. ఈ పాటని ఇంత దారుణంగా కూనీ చేసిన వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. చాలా అద్భుతాలు చేశారు మీరైతే. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి కొంతమందిని పిలుస్తాను, దాని తర్వాత టాస్క్ ఏంటో తెలిసిపోద్ది. ఓకే, సో నలుగురు 8 మంది ఉన్నారు కాబట్టి చాలా సింపుల్ గా ఏం ఆడతారంటే, ఒకళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరతారు, మీ పార్ట్నర్ ఈ సెంటర్ మార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టేబుల్ టెన్నిస్ బ్యాట్ తో బాల్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాక బాల్ షిఫ్ట్ చేసుకుంటారు. బాల్ ట్యాప్ చేసుకుంటూ తీసుకెళ్లి అక్కడ ఉన్న బొచ్చులో వేస్తారు. ఓకే, సో మీ టీం నుంచి ముందు 2 ఆడతారు, మీ టీం నుంచి 2 ముందు ఆడతారు. రెడీయా? పొజిషన్స్. 3, 2, 1, go. పట్టుకో పట్టుకో పట్టుకో, చేత పట్టుకో, అందులో ఇప్పుడు చేత్తో పట్టుకోమా. ముందుకెళ్ళు. ఓకే, టైమ్ అప్. వెల్ ప్లేడ్, సూపర్. ఇద్దరు సూపర్ గా ఆడారు, ఒకళ్ళు దారుణం ఇంకొకళ్ళు దరిద్రం. వెరీ గుడ్. సో అసలు విషయం ఏంటంటే, వీళ్ళేమో సగం దూరం వచ్చి ఇక్కడి నుంచి క్యాచ్ చేస్తాడు, ఆయన అట్టే మా డాడీకి చెప్తా అంటే అందులో వేస్తాడు. మీరిద్దరు ఇలా ఆడారు, వాళ్ళిద్దరిని ఆడడం చూడలేదు మీరైతే. ఆవిడ టుక్కుని ఈవిడికిస్తుంది, ఈవిడ ఇక్కడే ఆడుతుంది. అక్కడ దాకా తీసుకెళ్ళాక బొచ్చులు వేయాలనే విషయం ఆవిడ మర్చిపోయి బొచ్చు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటాను అక్కడే.
ఈ లోపల 30 బాల్ వేయొచ్చు. బట్ వెల్ డన్. సో మీ టీం నుంచి మరో ఇద్దరు ఆడతారు, మీ టీం నుంచి ఇంకో ఇద్దరు. లెట్స్ ప్లే. రెడీ 3, 2, 1 గో. భయ్యా ఆయన వెయిట్ చేస్తారు. టైం అయిపోలే, టైం అయిపోలే. ఓకే టైం అప్. మీరు ఆడడం కాదు కానీ నేను తెలిసిపోయా. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఆడారమ్మా. ఫస్ట్ బ్యాచ్ అనుకున్నా, సెకండ్ బ్యాచ్ మరి దారుణంగా ఉన్నారు బాబోయ్. అమ్మాయిలంటే పాపం ఏదో కాన్సన్ట్రేట్ చేసి కాస్త వేయడానికి ట్రై చేశారు, అందులో వేశారు. నాకు అర్థం కాక అడుగుతా భయ్యా, మీరిద్దరు ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి బాల్ తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలిగా, నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటా, నువ్వు ఇక్కడ వరకే రావాలి, నువ్వు బాల్ ఇవ్వాలి. ఫోన్లే అది మర్చిపోయాడు కదా అనుకున్నా. నేనేదో ఆయన డిస్టర్బ్ చేయడానికి డాన్స్ చేస్తుంటే ఆయన డాన్స్ చేస్తాడు, ఈయన ఆయన వెయిట్ చేస్తాడు. కానీ నువ్వు ఇక్కడ స్టార్టింగ్ ఆడిందే నాకు చాలా ఇష్టం. ఇతను ఒక చేత్తో బ్యాట్ ఉంది కానీ ఇంకో చేయి కూడా సైమల్టేనియస్ గా ఆడుతుంది. సో వెల్ డన్ 8 మంది. థ్యాంక్ యూ సో మచ్. సో గర్ల్స్ కంగ్రాచులేషన్స్, బొచ్చులు ఎక్కువ బాల్స్ ఉన్నాయి, మీరే విన్నర్స్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఆహాహా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. పోనీ ఆన్సర్లు ఇచ్చారు కదా వదిలేద్దాం అనుకుంటే డాన్స్ చేశారు. అది తట్టుకుని అబ్బా మెజ్జానం తినేది అరుగుతుందిరా అనుకునే టైంకి గేమ్ ఆడారు. మనం ఏ పని చేసినా చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ ఎక్స్ప్రెస్ రాజాకి. ఇంకొక చిన్న టెస్ట్ ఉంది. ఏంటంటే సాధారణంగా ఎగ్జామ్లో ఎడిషనల్ మీద ఎడిషనల్ రాసేస్తూ ఉంటాం. అందులో కంటెంట్ ఉందో లేదో తెలియదు కానీ పేజీలు మాత్రం నిండుతాయి. అంటే రాయడం అంత ఇష్టం మనకి. మన క్రియేటివిటీ బుర్రలు చాలా అద్భుతాలు ఉంటాయి కాబట్టి. ఎవరైనా అంటే రాయడం ఎంతమందికి ఇష్టం? మరుగుదొడ్లు, పరిశుభ్రత వీటి గురించి ఎవరు రాద్దాం అనుకుంటున్నారు? అయిపోయారా? రండి నలుగురు రండి. వీళ్ళు కానిస్తారులే, మనం మాట్లాడుకుందాం. సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఎవరికైనా ఇంకా ప్యాషన్ ఇంకేనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా వేరే డిపార్ట్మెంట్స్ లో? మీకు 60 seconds టైం ఉంది. ఇమిటేషన్స్, డైలాగ్స్. చదువు మీద ఇంట్రెస్ట్ లేదని జోక్ చెప్తా అన్న ఒకటి. చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? మరి ఎట్లా పాస్ అవుతున్నాయి సబ్జెక్టులు? వాళ్ళ మైండ్ లో ఎన్ని తిట్లు పడతాయి తెలుసా? అదిగో వాడిని చూసి నేర్చుకో, వాడిని చూసి నేర్చుకొని ఒకడు ఉంటాడు ఎప్పుడు ఇంటి పక్కన నీలాంటి. మా ఇంట్లో తిడతారు కాబట్టి బట్టి బట్టి చదువుతున్నా. నేను కూడా మీట్ అయిపోయి. ఈ జోక్ అయిపోయిందా? స్టార్ట్ చేయలేదు ఇంకా స్టార్ట్. ఇది జోక్ అనుకుంటా నేను. సారీ, ఇప్పుడు చెప్పు. అయితే ఒకరికి కొత్త పెళ్ళి అవుతుంది అన్నమాట. నైట్ ఫస్ట్ నైట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి బాధపడతా ఉంటాడు. మామ తప్పు జరిపోయింది మామ అంటే, తప్పు జరగడానికి ఫస్ట్ ఎయిడ్ పెట్టిందంటే, అట్లా కాదు మామ ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన వాళ్ళే అలవాట్లో పొరపాట్లో 1000 రూపాయలు ఇచ్చాను అవకంటే, దానికి ఎందుకు బాధపడుతుంది అర్థం చేసుకుంటూ వెళ్ళే చెల్లమ్మ అంటే, అది కాదు 500 తీసుకుంటే 500 రిటర్న్ ఇచ్చింది రమ్మని అంటే. పోండి. ఇంకోటి చెప్తాను. సేమ్ ఇలాగే ఉంటదా? కొంచెం ఉంటదా? చెప్పు. అయితే కొత్త పెళ్లి అవుతుంది. వాళ్ళకి ఎలా అంటే ముద్దలేపని ఉండగాలి, ముద్దు లేకపోతే మాత్రం ఉండలేరు. డిపార్ట్మెంట్ కి వెళ్తున్నాం. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్తది. అయితే భర్త ఫోన్ చేసి, ఏమే నువ్వు అట్లా పోయినావు, నాకు ముద్దు పెట్టాలి ఎవరు లేరు అంటే, మన కింది పోర్షన్ లో సావిత్రి అన్నది ఉంటది, అది దానికి పెడితే ఎలా కొడుతుందేమో అని అంటే, అది నా ఫ్రెండ్ ఏం కాదు పెడతది అని పంపిస్తాడు. పంపించిన తర్వాత అది మళ్ళా పెడితే ముద్దులు పెడతది.
మళ్ళీ వచ్చి కాల్ చేస్తాడు, ఏమే అది ఒక్కటి అడిగితే 2 ఇచ్చింది అంటే అదంతా బాగా కోఆపరేట్ చేస్తుంది, అది ఫ్రీగా పెడితే బాగోదని 1000 రూపాయలు ఇచ్చానంటే మీకు అని సిగ్గు దాన్ని కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటున్నారా, ఆ సావిత్రి కడుపుతో ఉన్నప్పుడు నాకు అతను వాళ్ళ భర్త 500 ఇచ్చిండు, మీరెందుకు 1000 రూపాయలు ఇచ్చినా అని తిడుతుంది. పర్లేదు భయ, ఈ 2000తో ఆహా నీ కాలు బొటన వేలు పట్టుకుని నువ్వు అలాగే ఉండి భయ. రండమ్మా రండి, ఓటే మెల్ల కొట్టమ్మా. అరే మెల్ల కొట్టాలి, అరే ఎందుకు అలా నువ్వు మెల్ల కొట్టమ్మా. అరే మెల్ల, అరే తగ్గుతుంది, అరే సార్ మీరే కొడుతున్నాను. అయ్యో నేను ఆపుతున్నా వాళ్ళని, బల్లెటోడు. ఈ విషయం తెలుసు నీకు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకే. జై ప్రదీపానంద స్వామి. మరుగుదొడ్లు పరిశుభ్రత. మరుగుదొడ్లు టైప్స్ 3. 1 మ్యాండేటరీ, పొద్దున్నే కంపల్సరీ వెళ్ళాలి. టైప్ 2 అర్జెంట్, ఫెసిలిటీస్ తో పని లేదు. టైప్ 3 మరుగుదొడ్లు విత్ ఫెసిలిటీస్. ఐమాక్స్ లో వెళ్లి వాష్రూమ్స్ లో ఉన్న ఫెసిలిటీస్ ఫుల్ గా యూజ్ చేసుకుని మేకప్ టచ్అప్ లాంటివి చేసుకుని ఫ్రెష్ గా బయటికి రావడం. 4 అవుట్డోర్ మరుగుదొడ్లు, రైల్వే ట్రాక్స్ విత్ చెంబులు. అమ్మా మనం మాట్లాడుకుంటుంది అది ఎక్కడెక్కడ ఎలా అని కాదు, మన టాపిక్ ఏంటంటే వాటిని పరిశుభ్రం ఎలాగా రోడ్ల మీద వాడకూడదని నేను అనుకున్నాను. బట్ మీరు ఎన్ని విధాలుగా ఉంటాయని అందరికీ వండర్ఫుల్. ఏలే ఆవిడ వాడింది, బట్ వండర్ఫుల్ గా వాడింది. క్లాప్స్ కమాన్. లాస్ట్ ఇది బాగుంది, రైల్వే ట్రాక్స్ విత్ చెంబులు. మినరల్ వాటర్ అరేంజ్ చేయాలి, మిర్రర్ తో పాటు మేకప్ సెట్ కావాలి, టీవీ అండ్ మ్యాగజైన్స్ అరేంజ్ చేయాలి బోర్ కొట్టకుండా. ఏసీ ఉంటే కంఫర్ట్ గా ఉంటుందంట. అప్పుడప్పుడు నేచర్ ఎంజాయ్ చేస్తూ బయట కూడా వెళ్ళాలి. సాంగ్స్ పాడుతూ డాన్స్ చేస్తుంటే పనిచేసుకో. డాన్స్ కొంచెం కష్టం అనుకుంటా. సెల్ఫీ దిగడానికి లైటింగ్స్ బాగుండాలి. ఆకలిస్తే తినడానికి ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా బాగుంటుంది. పర్ఫ్యూమ్ తో క్లీన్ చేయాలి. ఐ లవ్ యూ ప్రదీప్ అంట. ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్పి చివరిలో అది ఎందుకు అక్కడ పెట్టా అంటే మీరే మెయిన్ కదా. అవునవునమ్మా, నేను మరుగుదొడ్లు అన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఇండియాకి. బట్ డెఫినెట్లీ మీరు చేసిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తే నిజంగా ట్రాఫిక్ తగ్గుతుంది మనకి. రోడ్ల మీద ఎవడు ఉంటాడు, అన్ని ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటే లోపల కూర్చొని ఉంటాడు బయటికి రాకుండా. వండర్ఫుల్, సూపర్. ఐఏఎస్ IPS ఇదేమైనా పెళ్లి కార్డు అబ్బాయ్యా? శ్రీరస్తు శుభమస్తు. మరుగుదొడ్డి ఈజ్ అ ప్లేస్ వేర్ హ్యాపీనెస్ కమ్స్ టు అవర్ లైఫ్. మరుగుదొడ్డి వల్ల మనకు మెనీ ఆర్డర్స్ కెన్ ప్లేస్ లైక్ పిజ్జాస్. ఇఫ్ యూ స్ప్రింకిల్ వెన్ యూ ట్రింకిల్ యూ విల్ గెట్ స్వీటీ. అంటే ఏంటి భయ్యా? అలా కవిత వచ్చిందంట బయటికి. ఈ ట్రింకిల్ ఎవరు భయ్యా? బాగుంటుందా? నో జాబ్ ఈస్ కంప్లీటెడ్ వితౌట్ పేపర్ వర్క్ ఈస్ డన్. ఏసీ ఎంత హ్యాపీ ఉంటది అనుకున్నా, కానీ ఎప్పుడైతే మరుగులోకి వెళ్ళానో అప్పుడు అర్థం. నీకు దండం పెడతా, ఒక ముక్క అర్థం కాలే భయ్యా. దాని అర్థం ఏంటి? ఏసీఏ మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ మరుగుదొడ్డికి వెళ్ళక అర్థమైంది మరుగుదొడ్డి స్వేచ్ఛగా ఉంటుంది. మరుగుదొడ్డి అనేది ఒక స్వచ్ఛమైన ఏరియా. క్లీన్ గా ఉంచండి, శుభ్రంగా ఉండండి. సలాం మరుగుదొడ్డి క్లీన్ చేసే వాళ్లకు. జై మరుగుదొడ్డి అంట. నీ బాధ నాకు అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, బట్ లెట్ మీ సీ హిస్. అంతసేపు రాసావు కదా భయ, ఎంత వచ్చిందేంటి? మరుగుదొడ్లు పరిశుభ్రత. ఓం. మరుగుదొడ్లను ఒక వాస్తు ప్రకారం కట్టాలి. మరుగుదొడ్లు చాలా రకాలు ఉంటాయి, వాటిలో ఏసీ ఉండాలి. మరుగుదొడ్లు రోజు మనం బ్రష్ చేసే లెక్క బ్రష్ చేయాలి. మరుగుదొడ్లలో తమన్నా, సన్నీ లియాన్ ఫోటోలు ఉండాలి.
అయితే చాలా సేపు కూర్చోవచ్చు. లాస్ట్ ఒక్కటే మన ఇద్దరం మాట్లాడుకుందాం. మరుగుదొడ్లో పడుకుని ఉండాలా? అదేమన్నా హాస్పిటల్ బెడ్డా భయ్యా పడుకుని చేయడానికి? వెళ్ళండి. మరుగుదొడ్లు పరిశుభ్రత తప్పకుండా అందరూ చర్చించుకుంటున్న విషయం. అండ్ డెఫినెట్ గా ఊర్లో పొలం గట్ల మీద చెంబులు అలాంటివి వాడకుండా, గోడ మీద ఆల్ఫాబెటిక్లు 1 2 3 రాయకుండా, ఏవి రోడ్లు పాడు చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ టాపిక్ అడిగారనమాట. కానీ మన దేశ భవిష్యత్తు, మన యువత ఎంత అద్భుతంగా ఆలోచించారు. నాకు చాలా మనకి ఒకటి సన్నీ లియోన్ తమన్నా ఫోటోలు కావాలంట, కొడుకుని ఉంటే ఇంకా కంఫర్ట్ అంట, ఇంకోళ్ళకి ఏసీ ఉండాలి, ఇంకోటి ఏంటన్నా ఏదో అన్నాను ట్రింకిల్ ఏమిటో. మేడం గారు అయితే ఇక్కడ ఎక్కడా లేరు, ఆవిడ ఎక్కడికో తీసుకెళ్లారు. ఇంక ఈవిడైతే వాటిలో వెరైటీస్ టైప్స్ ఎవడి మానసిక ఆందోళన బట్టి అలా రాసింది ఆవిడ. వెళ్ళండి నలుగురికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. కొంచెం తేడాగా మీదే ఉంది. వెరీ గుడ్, క్లాప్స్ కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు సరదాగా ఇంకో గేమ్ ఆడాల్సిన టైం వచ్చింది. వైట్ షర్ట్, చెక్ షర్ట్, రండి రండి. వీళ్ళ గేమ్ ఏంటో తెలియక నేను ఆడతా అంటున్నారు. గేమ్ ఏంటంటే మిమ్మల్ని ముగ్గురిని కలిపి కట్టేస్తాం. ఓకే, మీ ముగ్గురు కలిసి ఒక టీం లాగా 3 రౌండ్ కట్టేస్తారు. మిమ్మల్ని కింద బెలూన్స్ పెడతారు. ముగ్గురు ఎట్ ఏ టైం పక్కకి జరుపుకుంటూ వెళ్ళి ఆ బెలూన్ మీ ముగ్గురు మధ్యలోకి తెచ్చుకుని పేల్చాలి. రైట్, అది కూడా కింద కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది. ఆడడం మొదలెట్టాకే వెరైటీగా ఉంటుంది. మీ 6గురికి ఒక హింట్ ఏంటంటే మీరు ఒక కోఆర్డినేషన్ లో కదలాలి. మీరు కోఆర్డినేషన్ లో కదలకపోతే ముందున్న ఇద్దరు బాగానే వస్తారు, వెనకాలంలో అతన్ని ఇడ్చుకెళ్తారు. కాబట్టి ముగ్గురు ఒకసారి 1 2 and 3 ఆ కౌంటింగ్ లో వెళ్ళాలి. 3 2 1 గో. బెలూన్ ని కాలుతో తనుకుని దగ్గర తెచ్చుకోండి తప్ప చేతులు వాడకూడదు. అందరు ఇక్కడికి వస్తారా? అదేలా కాలుతో తొక్కుతారేంట్రా? బేబీకో బేస్ పసందే. జరగండి. తన మొక్కడతాను గట్టిగా. అది గట్టి కొట్టు, అది కొట్టుకోవాలి. అదే సూపర్ షాట్. అదే పేరు చూడరా. ఓకే, క్లాప్స్ కమ్ ఆన్. సూపర్, చాలా బాగా ఆడారు. అండ్ అబ్బాయిలే పాపం ఎక్కువ కష్టపడ్డారు, అమ్మాయిలు మొత్తం తొండి చేశారు. సో బాయ్స్ వెల్ ప్లేడ్. ఓకే, సో ద ఫైనల్ 2 ఇప్పుడు ఈ 2 చైర్లో కూర్చోడానికి 2 ముందుకు వస్తారు. వాళ్ళకి లైట్ గా కొంచెం ట్రీట్మెంట్ చేస్తాం. అది ఆడడానికి కరెక్ట్ షాక్ ట్రీట్మెంట్ అవసరమైన వ్యక్తులు పిలుస్తాను నేను. మేడం గారు రండి, గురుగారు రండి. గురుగారు మీ పేరు? హరీష్. హరీష్, ఏం చేస్తుంటారు? చదువుతా ఉంటాను. న్యూస్ పేపర్ అవి చదువుతూ లేదు. అనుకున్నాను నేను చూడగానే. నిందా చెప్పిన జోకులు గాని, నువ్వు చదువుతున్న బుక్స్ గాని, నువ్వు ఉంటున్న ఏరియాలు గాని నాకు అర్థమైపోయింది. సో మేడం గారు మీ పేరు? మధులిక. అంటే ఏంటి అర్థం? అంటే హనీ, స్వీట్.
మనకేం తెలుసులే ఆవిడ కవర్ చేసింది అలా, మనకేం తెలుసు. నిజాలు చెప్తే అలానే ఉంటారు. మీరేం చేస్తుంటారు? జిమ్కి వెళ్ళడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ నేను ఇప్పుడు. అవునా? ఇంత చిన్న వయసులో ఓ ఇంటర్ అవన్నీ చదివా మధ్యలో? మీలాగా కాదు నేను. సో మీరిద్దరిని ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత తిరుగుతుంది. దాని తర్వాత మీరు టాస్క్ ఆడాలి. టాస్క్ అయితే చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న మగ్గులు ఏవైతే ఉన్నాయో మీరు తిరిగి దిగి పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ మగ్గుని 2 వేళ్లతో పట్టుకుని, కాలు 2 వేళ్లతో పట్టుకుని ఇట్లాగా ఎక్కడ మగ్గుంటే అక్కడి నుంచి ఇసిరి ఆ బొచ్చులో వేయాలి. ఓకేనా? సో ముందుగా ఎవరు ఆడతారు? అయితే నువ్వే ఆడిపోయా. 3, 2, 1 గో. ఏంటి సంగతి? అంతా ఓకే? ఓకే ఆ? ఓకే ఓకే. కళ్ళు ఏమైనా తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? నేనే తిరిగాడు అనిపిస్తుంది. ఇంకో జోక్ చెప్పా, ఇందాక చెప్పా చూడాలి. చెప్తా చెప్తా చెప్తా. చెప్పు. మళ్ళీ రిపీట్ చేయాలి అదే. వేరేది కొత్తది ఫ్రెష్. ఓకే. తిరిగి మర్చిపోయా. 3, 2, 1 ఓన్లీ అదా గో. పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కదున్నదే, అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. చెంబులో కాలు పెట్టేసారు అక్కడి నుంచి. ఎక్కడికి వెళ్తారు? అక్కడి నుంచి ఏయ్. తొందర ఏయ్ ఏయ్. లాస్ట్ వన్. ఏయ్ లాస్ట్. అది 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 అయిపోయింది. అది ఏ పిషా వెల్ బ్లడ్. సూపర్ సూపర్. సో చాలా అద్భుతాలు చేసా భయ్యా. ఆఖరికి వద్దన్నా ప్లీజ్ నాకు దండం పెట్టకు, ఇది చోకే ముందు ఆట మొదలెట్టండి. లేదు ఇంద్రా సినిమాలో చిరంజీవిలో నేలకు దండం పెట్టుకుని మొదలెట్టాడు మొత్తం. అండ్ చాలా స్ట్రైట్ గా వచ్చావు. అండ్ మగ్గు దాకా వెళ్తున్నావు, సైడ్ కి వెళ్తున్నావు. నువ్వు వాటర్ ఎక్కువగా తాగాలన్నా నువ్వు. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. ఒకటి కూడా పడలేదు. మరి మేడం గారు ఏం చేస్తారు చూద్దాం. మన మేడం గారు భయ్యా టిప్స్ చెప్తావు బయలుదేరే ముందు? ఆవిడ చెప్తా. ఏంటి చెప్పాడు? స్టిఫ్ గా పట్టుకో, భయపడకు. వాటర్ ఎక్కువ భయపడతానా? నేను ఇక్కడే ఉంటామా, నేను ఎక్కడికి వెళ్ళను. ఏమన్నా అయితే కూడా ఏమవుతుంది? మహా అయితే కుట్లు పడతాయి, స్టిచ్చెస్, పళ్ళు ఇరగడము, హ్యాండ్ ఫ్రాక్చర్ తప్ప పెద్దగా ఎవరికి ఏం అవ్వలే. తను కింద పడినప్పుడు ఫ్లోర్ కి ఏం కాకూడదు. అది నా పర్సనాలిటీకి ఫ్లోర్ కి ఏమన్నా అవుతుందా? చెప్పలే, మొత్తం బొక్కలు దిగిపోతే. 3, 2, 1 గో. వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు కదమ్మా. మీరు తిరుగుతున్నారు నా చుట్టూ. నేనా? ఆగైతే ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తా. ఓ పాట పాడి వదిలేస్తా. ఒక పాట పాడితే చైర్ ఆపేస్తా. పాట 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 మెల్ల 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 మెల్లగా ఆపండి. తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ
దొక్కలో పాప దమ్మా లే, టైం అయిపోతుంది లే, లే. మా తల్లి ఉన్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే మగ్గు తీసుకో, మగ్గు తీసుకో తల్లి, మగ్గు తీసుకో అమ్మా, మగ్గు తల్లే. అరే లేడీస్ హాస్టల్ సూపర్ వండర్ఫుల్. ఆ కుర్చీలో పావు గంట కూర్చుని ఆలోచించింది లెఫ్ట్ రైట్ కొట్టుకుని దింపిన తర్వాత కూడా క్వార్టర్ బాటిల్ కచ్చా కొట్టినట్టుగా అని వంకరలు తిరిగి లాస్ట్ లో మగ్గుకి కాలుకి సంబంధం లేకుండా ఇచ్చావు నువ్వు. బై మిస్టేక్ 2 అందులో పడ్డాయి. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. ఎక్స్ప్రెస్ రాజాలో ఇవాళ టైటిల్ విన్నర్స్ ఎవరు? 3, 2, 1 and the winner is congratulations ఇద్దరు. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వాచర్స్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. పవన్ కా బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ. నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావడానికి డైలీ బిందెడు పాలు తాగుతాను, అదే నా స్టామినా. ఈవిడ పొద్దున్న లేచి అమ్మా అన్ని పరిగెడుతుంటే వామ్మో లేచింది రే పరిగెడుతుంటే గీతలన్నీ పరిగెడుతుంటాయో. పెళ్లి కాకుండా ముందు బాయ్ ఫ్రెండ్ ని గోకాలనిపించేది, కానీ ఇప్పుడు ఖర్చు పెట్టించాలనిపించట్లేదు. ప్రదీప్ నువ్వంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టం. దిండి కింద కూడా నీ షర్ట్ లేని ఫోటో ఉండేది. ఏ సల్మాన్ ఖాన్ తలకాయ నా తలకాయ పెట్టేసుకున్నట్టు నువ్వు, నీకు అర్థం కావట్లేదు. ప్రదీప్